ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాంట్లో మీడియా అనేది ప్రజలకు తెలియజెప్పడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ముఖ్యంగా సాక్షి అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి దానికంటే ఎగెనెస్ట్గా ప్రజల్లో తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య చాలా సంఘటనలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సాక్షి ఈ గత 15 నెలలుగా ఫేక్ ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం కీలక పాత్ర పోషించింది. ఒకవేళ ఎవరైనా దొరకలేదనుకో, వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు దొరకలేదనుకో, ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చేసి ప్రభుత్వం మీద బురదలు ఇచ్చడం అనేది సాక్షికి అలవాటు. ముఖ్యంగా వాళ్ళు ఈరోజు ఇక్కడ లైవ్ కవర్ చేస్తున్నామంటే అక్కడికి ముందుగానే వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద మాట్లాడటం పరిపాటి. అయితే ఈరోజు కాశీబుగ్గలో ఒక టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక విషాదమైన సంఘటన చోటు చేసుకుంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందులో దాదాపుగా 9 మంది చనిపోవటం, ఇంకా 10 మంది దాకా క్షతగాతులు అవ్వటం. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పందించి సంబంధిత బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక పూర్తి స్థాయిలో దాని మీద ఒకసారి రివ్యూ నిర్వహించిన తర్వాత ఇంకా బాధిత కుటుంబాలకు సహాయం ఏంటి అనేది కూడా ప్రభుత్వం చెప్పడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈలోపు సాక్షి అక్కడికి వెళ్ళింది. తమ యజమాని కోసం హడావుడిగా మైకులు తీసుకొచ్చేసి ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందులో అక్కడే ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షితోటి మాట్లాడాడు. అతను ఏం చెప్పాలనుకున్నాడో అతను చెప్తున్నప్పుడు సాక్షి వాడు మైక్ తీసి పక్కన పెట్టేశాడు. ఎందుకు పెట్టాడు? వాడికి ఏం కావాలో చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అతను వాడికి షాక్ ఇస్తూ అసలు ఎట్లా మాట్లాడాడు, అక్కడ ఏం జరిగిందో వాస్తవ విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. చూడండి ఒకసారి. మీరు చెప్పండి, చూసారా? అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, జనాలు ఒకసారి వచ్చారు సార్, దర్శనాలు చేసుకుని బయటకు వస్తున్నారు జనాలు. దర్శనాలు చేసుకున్న గేటు ఏరే, అంటే లోపలికి వెళ్ళే గేటు వేరే. ఈ 2 గేట్లు తీసేటప్పుడు ఏంటంటే, ఈ దర్శనాలకు వెళ్ళే గేట్ అంట వెళ్ళేటోళ్ళు వెళ్ళకుండా దిగే గేట్ ఉంటుంది కదా, ఆ గేట్లో ఈ జనాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆళ్ళకీళ్ళు తొక్కుల టైపులో జరిగింది అంతే తప్ప ఇక్కడ ఇంకెవరు తప్పు లేదు, ఏం లేదు. పోలీసు భద్రత అంటే బయట మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్. ఎందుకంటే బయటికి లోపలికి అంటే అది ప్రైవేట్ సార్. ఇప్పుడు అది కొత్తగా కట్టిన గుడి, ఎంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కొత్తగా కట్టిన గుడి, అతను కూడా ఎవరికి ఇంప్లిమెంట్స్ ఎవరైనా పండగ గారు, అతను ముఖ్యంగా పండగ గారు అతను దాన ధర్మాలు చేసుకుంటూ తన ఓన్గా గుడి కట్టుకున్నారు. అది ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అతను ఏం తెలియజేయలేదు. అక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళు అప్పుడు చూసారండి ప్రమాదం ఎలా జరిగిందండి. ఇంకా మనోడు ఉంచుడు మైక్ అక్కడ, ఎందుకంటే అంత క్లియర్గా అతను ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తున్నాడు. వాడికి అది కాదు కదా కావాల్సింది. వాడికి ఏం కావాలి? శవాలు దొరికాయి, జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ రావాలి, ప్రభుత్వ వైఫల్యం చెందాలి. ఇక్కడ వాస్తవానికి 2020లో ఏదైతే ముకుంద పాండే అనేటువంటి ఒడిశా రాజవంశస్థుడు, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తే అక్కడ ఆయనకు సరైన విధానంగా దర్శనం లభించలేదని ఆయన అక్కడ ఉన్నటువంటి పూజారులు లేకపోతే ఆలయ సిబ్బంది యొక్క తీరుని వ్యతిరేకిస్తూ ఏదైతే తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఎలాగైతే ఉంటుందో, ఆ స్వామి రూపం ఎలా అయితే ఉంటుందో అదే రూపంలో ఇక్కడ కాశీబొగ్గులో దాదాపుగా 20 ఎకరాల తన సొంత స్థలంలో ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. 12 ఎకరాల తన సొంత స్థలంలో ఈ టెంపుల్ని దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా నిర్మించడం జరిగింది. అయితే ఈ టెంపుల్ దాదాపుగా 4 నెలలకి ముందే ఇక్కడ అందుబాటులో రావడం జరిగింది. 12 ఎకరాల ఆలయం విస్తీరణ అంటే 2000 కాదు 5000 మంది వరకు కూడా తట్టుకోగల కెపాసిటీ ఉంది ఆలయం. ఎందుకంటే ఆ క్యూ లైన్లు, ఆ లైన్స్లో రావటం, వీళ్ళు ఇటుపోవటం 12 ఎకరాలు తిరిగి రావాల్సరికి కరెక్ట్గా సరిపోతుంది. అక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది సరిపోతుంది. అయితే నిన్న ముక్కోటి, ఇంతకుముందు దాకా 2000, 2500, 3000 టాప్ ఆ గుడిని సందర్శించిన వాళ్ళు, ఏదైనా శనివారం కానీ లేకపోతే ఏదైనా పండగ వస్తే సందర్శించిన వాళ్ళు. అయితే సో ఆ మోతాదులో ఉన్నప్పుడు ఆయన ఆలయ సిబ్బంది వాళ్ళకి సరిపోతారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏం పెద్దగా జరపలేదు. కాబట్టి వీళ్ళు ముందస్తు కూడా ఆలయానికి ఎటువంటి అంటే గుడిలో ఉన్నటువంటి ఈ సిబ్బంది అనేది కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఎవరికి ముందస్తు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలే, పోలీసులకు కూడా ఇవ్వాల. కానీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా స్వామివారు అంటే ముక్కోటి ఏకాదశి అనేది కానీ లేకపోతే తొలి ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుంటే మంచి జరుగుతుందనేటువంటి దాన్ని ఎక్కువగా ఉండటం వల్ల ఊహించిన స్థాయి కంటే 15,000 మంది భక్తులు ఆ టెంపుల్ని నిన్న విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసే క్రమంలో స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు, దర్శనానికి వచ్చేవాళ్ళు
అంటే ఎంట్రీ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు ఉంటుంది. కానీ ఈ లాకులు తీసిన సందర్భాల్లో ఈ కన్ఫ్యూజన్లో కొంతమంది మహిళలు ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అవ్వాల్సిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ రావడం వల్ల వాళ్ళు వీళ్ళు కలగలుపుకొని పోయి ఇది ప్రమాదశాస్తు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట అనేది అక్కడ ఉన్నటువంటి ఇనుప గ్రిల్స్ అనేవి ఎక్కడికెక్కడికి ప్రమాదకరమైన అంటే ఒత్తిడిని భరించలేక ఆ గ్రిల్స్ విరిగిపోవడంతో ఆ మెట్ల స్టెప్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా కింద పట్టడం, వాళ్ళ మీద పైన భక్తులు పట్టడం, ఇవన్నీ కూడా ఒక బాధాకరమైన విషయం. ఇది ప్రభుత్వ వైఫల్యం లేదు. ఈ టెంపుల్ ఏ ఎండోమెంట్కి దేవస్థానానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మీరు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, గోల్డెన్ టెంపుల్స్ లాంటి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవి అక్కడ ఉన్నటువంటి మఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఆ వాటిని ప్రభుత్వానికితో కలిసి టైఅప్ చేస్తే ఖచ్చితంగా పోలీసుల ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు పోలీసులు అక్కడ హాజరవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ టెంపుల్ ఓపెన్ అయ్యి 4 నెలలు కాబట్టి వాళ్ళు రష్ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఇది ఒక రకంగా చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఆయన వయోవృద్ధుడు కావటం వల్ల ఆ సడన్గా వచ్చినటువంటి రష్ని సరే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఇది ఇంత పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇప్పుడు ఈ సాక్షి వైసీపీ నాయకులు బురద అంతా తీసుకొచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు కారణం, కూటమి నాయకులే కారణం, పోలీసులు రాలేదు, పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా అని ఇలాంటివన్నీ తీసుకురావటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని లబ్ధి పొందడం కోసం. కనీసం ఆ భక్తుడు మాట్లాడుతున్నాడుగా, అతను ప్రత్యక్ష సాక్షిగా అక్కడ చూశాడుగా, ఏం జరిగిందో ఆయన కళ్ళకు కట్టినట్టు చూశాడు. ప్రభుత్వానికి ఏం తప్పు లేదు, పోలీసులది ఏం తప్పు లేదు. అలాగే గుడి యాజమాన్యం కూడా ఆశించిన స్థాయి కంటే ఎక్కువ వచ్చారు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఆయన వయోవృద్ధుడు కావటం వల్ల ఒకసారిగా జరిగినటువంటి అటాన్ పరిణామం. భక్తులకి కన్ఫ్యూజ్ వాతావరణం, ఎటు వెళ్ళాలి డైరెక్షన్ తప్పు వల్ల జరిగినటువంటి ప్రమాద శాస్త్రం. ఇది ఒక విధి ఆడినటువంటి పరిణామం అనుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చెప్తా, కానీ బాధితుల కుటుంబాలు అంత సింపుల్గా తీసుకోవు. ఎందుకంటే కోల్పోయింది వాళ్ళ ఇంట్లో పిల్లలు కాబట్టి ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఇక్కడ వైసీపీ దీన్ని ఏదో కూటమి మీద నెట్టాలి, లేకపోతే సాక్షి విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని చెడగొట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మైలేజీని చెడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అప్పటి నుంచి సాక్షి ఒక మీడియా సంస్థగా, ఒక మీడియా వ్యవస్థగా వ్యవహరించట్లేదు. ఇప్పుడు ఆయన అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకొకటి దగ్గరికి వెళ్ళి మైక్ పెడతాడు. వాడు వైసీపీ వాడు వాళ్ళకి ఫేవర్గా ఉండాలి. వాడు చెప్పాలి చంద్రబాబు నాయుడు చేశాడు, ఇది చంద్రబాబు నాయుడే కారణం, చంద్రబాబు నాయుడు చాతగాంతనం వల్లే ఇది జరిగిపోయింది అని చెప్తే అప్పుడు సాక్షి యాంకర్కి చెవులు చల్లగా ఉంటాయి. పైన యాజమాన్యం శాలరీ పెంచిద్ది, వాడికి టిప్ ఇచ్చేస్తుంది అనమాట. ఎంత వీడియోని బాగా కవర్ చేస్తే అంత టిప్ ఇస్తుంది. అంటే ఇంత నీచమైనటువంటి స్థాయిలోకి జర్నలిజాన్ని తీసుకెళ్ళి వీళ్ళు పచ్చ మీడియా, బ్రోకర్ మీడియా, ఎల్లో మీడియా అని చెప్తారు. అసలు అత్యంత నీలి చిత్రాలు తీసేటువంటి మీడియా ఏదన్నా సాక్షి ఛానల్. ఆ సాక్షి మీడియా దీనికంటే దిక్కుమాలిన ఛానల్ ఇంకోటి ఉండదు. శవాలతో రాజకీయాలు చేస్తారు, కులాలతో రాజకీయాలు చేస్తారు, వ్యవస్థలతో రాజకీయాలు చేస్తారు, వ్యక్తులతో రాజకీయాలు చేస్తారు, ప్రాంతాలతో రాజకీయాలు చేస్తారు, ప్రజలతో రాజకీయాలు చేస్తారు, ఆఖరికి పొలిటీషియన్స్తో కూడా రాజకీయాలు చేస్తారు. ఇంత బ్రోకర్ ఛానల్ భారతదేశంలో లేనే లేదు. అయితే ఒకటి ఇది వాస్తవ విషయం, కళ్ళకు కట్టినట్టు ఆయన చెప్పటం. ఇప్పుడు సాక్షి యాజమాన్యం దాన్ని పబ్లిసిటీ చేసింది. అట్లా కట్ చేయకుండా లైవ్ అయి ఉండొచ్చు, బహుశా కట్ చేసే ఛాన్స్ లేకపోవడంతో పబ్లిసిటీ చేసింది.